జేపీ న్యూస్ కు స్వాగతం. యువకుల మధ్య ఘర్షణ, ఒకరికి గాయాలు. సూలూరుపేట కోళ్లమిట్టలో మరోసారి బగ్గుమన్న యువకుల ఘర్షణలు. సూలూరుపేట పట్టణ పరిధిలోని కోళ్లమిట్ట ప్రాంతంలో మరోసారి బగ్గుమన్న యువకుల గొడవలు. స్థానికుల సమాచారం మేరకు ఆదివారం మధ్యాహ్నం కోళ్లమిట్ట ప్రాంతంలో గౌతమ్ అనే వ్యక్తి షాపు నుండి ఇంటికి వస్తుండగా ఇంట్లో నుండి కూల్ డ్రింక్స్ తెమ్మని ఫోన్ రావడంతో కోళ్లమిట్టలోని కూల్ డ్రింక్స్ షాప్ లో కూల్ డ్రింక్స్ తీసుకుంటుండగా సాయి అనే వ్యక్తి అక్కడికి వచ్చి అసభ్య పదజాలాలతో అతనిని ఇబ్బందికరమైన మాటలు మాట్లాడడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి రక్త గాయాలు అయ్యేలా ఘర్షణ దారితీసింది. ఈ ఘర్షణకు గల కారణం గతంలో 2023 ఆగస్టులో ఇరువురి మధ్య జరిగిన గొడవలు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సూలూరుపేట ఎస్ఐ కోట రహీం రెడ్డి ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. అర్జెంట్ అని పనికి వెళ్ళాము. సండే అయినా కూడా మధ్యాహ్నం దాకా పని అయిపోయి వస్తుంటే రోడ్డు మీద గౌతము వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆపారు. బండి ఆపేసి అంటే అందరూ రోడ్లో నేరుగా వచ్చేసారు. నేరుగా వచ్చి బండి ఆపి రాడ్ తీసుకొని తలకాయ మీద కొట్టేశారు. ఆ 2 దెబ్బలు కొట్టగా నాకేం అర్థం కాలేదు. ఇంకా వాళ్ళందరూ కొట్టేయగానే ఈ తల ఇక్కడ ఇక్కడ మొత్తం పగిలిపోయింది. తల భయంకరంగా నొప్పి. చెయ్యి అడ్డం పెట్టాను కొట్టేటప్పుడు. చెయ్యి ఫుల్ ఫ్రాక్చర్ అయిపోయింది. ఏటా స్టిచెస్ పడ్డాయి. ఇది ఎంతవరకు సమన్వయమో ఎంతో మీరే చెప్పాలి. దీనికి న్యాయం చేసేటట్టు ఏదో పనికి వెళ్ళి బతికేవాళ్ళం. మధ్యాహ్నం షాప్ క్లోజ్ చేసుకొని నేను భోజనానికని ఇంటికి వస్తూ ఉన్నాను. బ్రిడ్జ్ దిగుతున్న సమయంలో మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి కూల్ డ్రింక్స్ తీసుకోమంటే బ్రిడ్జ్ డౌన్లో షాప్లో దిగి కూల్ డ్రింక్స్ తీసుకుంటా ఉన్నాను. తీసుకున్న టైంకి సాయి అనే అబ్బాయి వచ్చి బూతులు మాట్లాడుతూ కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తూ చాలా వల్గర్ చేష్టాలు చేస్తూ ఇంట్లో వాళ్ళని దూషిస్తూ ఉన్నాడు. ఇంక సరే మనకి ఎందుకు వచ్చిందిలే అని నేను బయలుదేరి ఇంటికి వచ్చేసాను. ఇంటి టర్నింగ్ తిరిగే లోపు ఇంకొక 3 వేసుకొని వచ్చి నన్ను కొట్టడానికి వచ్చి ఇట్లా నెట్టు తోయడం అట్లా జరిగింది. ఇంకా నేను ఇదేదో ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మా ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు ఏమంటే కొత్తగా ఒక కథనం వాళ్ళారు. ఏదో మేమేదో చేసినట్టుగా వాళ్ళకేవో దెబ్బలు తగిలినట్టుగా పాత గొడవలు అవన్నీ వీళ్ళు మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?